సాటర్డే టెంపుల్‌కైతే ఎళ్తాను కదండీ! సో, ఇవాళ ఈవినింగ్ టెంపుల్‌కెళ్ళి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిదేదో పెట్టారనమాట. హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అన్నారు. సో, ఇవాళ అక్కడికి గూడా ఎళ్ళేసి వద్దాము అన్న ప్లాన్‌లో అయితే ఉన్నాను నేను. అండ్ ఇక్కడ ఎంట్రన్స్‌లోనే ఈ బ్యూటిఫుల్ టెర్రకోటా ఉర్లీస్ పెయింట్స్ ఏసి పెట్టారనమాట. ఎంత క్యూట్‌గా ఉన్నాయోనండి. నేనైతే అసలు ప్రైస్ గూడా అడగలేదు. బికాజ్ ఐ డిడ్ంట్ వాంట్ టు బై. నా దగ్గర ఒకటి ఉండేదండి మట్టి ఉర్లీ టెర్రకోటావి. కానీ ఈ ట్రాన్స్ఫర్స్‌కి అవి ఇరిగిపోతూ ఉంటాయండి. సో, ఐ డిడ్ంట్ వాంట్ టు వెంచర్ ఇంటూ ఇట్. ఈ సెరామిక్స్ మాత్రం చాలా టెంప్టింగ్‌గా ఉంటాయండి. అండ్ ఇది చూసారా అసలు జ్యువెలరీ ప్లేట్ లాగైనా పెట్టుకోవచ్చు. స్పూన్ రెస్ట్‌గా లాగైనా పెట్టుకోవచ్చు. చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. అండ్ మై ఫేవరెట్ సెక్షన్ ఏ హ్యాండ్లూమ్ దానికెళ్ళినా లక్నో కుర్తీస్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటాను. ఈ గ్రేది చాలా బావుందండి. మల్ కాటన్ అన్నాడు. ఎంత సాఫ్ట్‌గా ఉందో మెటీరియల్. అండ్ కెమెరాలో కంటే విడిగా చాలా ప్లెజెంట్ కలర్ లాగా ఉంది. కానీ ప్రైస్ 1,150 రూపీస్ అన్నాడండి. నేను నాకొచ్చి రాని బార్గెనింగ్ స్కిల్స్‌తో నానా తంటాలు పడితే 1,100కి ఇస్తానన్నాడు. అంటే నాకు అతని మీద కోపమో లేకపోతే నా బార్గెనింగ్ స్కిల్స్ మీద నాకు కోపమో నాకు అర్థం కాలేదు. ఇంకొచ్చేసాను. అండ్ ఈ ఫుట్‌వేర్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. కానీ ఎంతవరకు ఉంటాయో డ్యూరబుల్ అయితే చెప్పలేము. సో, ఇవన్నీ చూసుకొని కొంచెమే షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసానండి.